మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఏం కావాలి దీనికి. ఉసిరికాయ, ఒక టమాటో, ఒక్క మిర్చి, కొంచెం బెల్లం, మెంతులు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఆయిల్, కొత్తిమీర, ధనియాలు, సాల్ట్, పెప్పర్, పోపుకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఓకే, అందులో మనం ఇది 2 ఉసిరికాయలు, దానికి 1.5 స్పూన్ వేసాను. ధనియాలు, పెప్పరు ఒక 1/2 స్పూను, మెంతులు కొంచెం 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇవి ఒకసారి పౌడర్ చేసుకుందాం, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొంచెం ఇలా అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఉసిరికాయలు వేసుకుందాం. ఉసిరికాయ జనరల్ గా జుట్టుకు చాలా మంచిది అంటారు కదా. హెయిర్ కి మంచిది, ఫేస్ కి మంచిది, సి విటమిన్ ఉంటుంది కదా. ఇది తుడిచేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ చేస్తాం. ఓకే, ఇందులో టమాటా కూడా వేసేసుకుందాం కట్ చేసి. ఓకే, టమాటా వద్దనుకున్న వాళ్ళు రసం అయ్యాక నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం పులుపు యాడ్ అవ్వడానికి. ఇది వగరుగా ఉంటుంది కదా, యా, కొంచెం అలా పులుపు యాడ్ అవ్వడానికి టమాటాను నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే, ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇలా అయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు వేసేసుకున్నాం. ఓకే, సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఓకే, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఓకే, ఒక ఎండుమిర్చి, మనకి పచ్చిమిర్చి వేసాము, మిరియాలు వేసాము, స్పైసీ సరిపడా. మీకు అమ్మాయిలు అంటే జనరల్ గా ఇష్టం లేకపోతే అబ్బాయి కావాలనుకున్నారు ఎప్పుడైనా? నాకు ముందు నుంచి అమ్మాయిలు అంటే బాగా ఇష్టం, అందుకే అమ్మాయిలు ఇచ్చిన. సో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అంటే బాగా రెడీ చేయడం పిల్లలకి, అది బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి అట్లా పిల్లల్ని రెడీ చేయడం, ఏదైనా మ్యారేజ్ అవుతే అందరికి మెహందీ వేయడము, హెయిర్ స్టైల్ వేయడము, అంతా రెడీ చేసి లాస్ట్ కి ఇంకా అక్కడ మ్యారేజ్ అయిపోయేటప్పుడు నేను రెడీ అయ్యలేదండి. అలా ఉండేది చిన్నప్పుడు. ఇంకా అందుకే అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ తగ్గి, అంటే ఓపిక వేసి చేసి ఇంకా మా పాప, ఇప్పుడు మా పెద్ద పాప వేస్తుంది వాళ్ళని రెడీ చేయడం, అది ఆమెకి నేను చేస్తున్నాను. ఒకరికొకరు చేసేస్తాం, వేసేస్తాం వెల్లుల్లిపాయలు. ఇది కొంచెం వేగాలి. వేగాక పసుపు వేసుకున్న కరివేపాకు. ఉసిరికాయ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు సీజన్లో. నాకు బాగా హెల్దీగా చేయడం, హెల్దీగా పెట్టడం పిల్లలకి అంటే చాలా ఇష్టం. ఎక్కువ పిల్లలకి అలాగే ట్రై చేసి పెడుతుంటారు. స్ప్రౌట్స్ అని, డేట్స్ అని అన్నీ అలవాటు చేస్తాను. మా పిల్లలు అన్నీ తింటారు. ఇంకా జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అన్నీ. ఇంకా నేను కుకింగ్ ప్యాషన్ అని పెట్టింది, హెల్దీ కుకింగ్ ప్యాషన్ పెట్టింది. అందుకు హెల్దీగా చేసి మా పిల్లలకి ఎలా పెట్టానో వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అలా చేసి పెట్టాలి అని చాలా చెప్పారు. ఆ టిప్స్ అందరు చెప్తుంటేనే నాకు చెప్పారు అసలు. అంటే నాకు నువ్వు యూట్యూబ్ పెట్టొచ్చు కదా, మాకంటే ఒకరిద్దరు చెప్తున్నావు, అలా పెడితే ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, చూసే వాళ్ళు చూస్తారు కదా, అట్లా అని బాగా ఇంట్రెస్ట్. సో ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు? ఇప్పుడు 92 అంటే 1.5 month అయింది. 97 అలా ఉన్నారు. ఇది అయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం ఫస్ట్. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. సో కంప్లీట్ వెజిటేరియనా మీరు? నాన్ వెజ్ తింటాం కానీ ఎక్కువ వెజిటేరియన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నాన్ వెజ్ తక్కువ, వీక్లీ 1 time అలా. ఇంకా తనను మంతెన సత్తనను ఫాలో అయ్యామంటే నాన్ వెజ్ తినరా? బంద్ చేయాల్సిందే. అంటే చెప్పడం అలా ఉంటుంది, నాకు కూడా అనిపిస్తుంది
మంచిగానే అంటే మన హెల్త్ గురించి అలా చెప్తున్నాడు కదా అని. కాకపోతే ఇక మనం మొత్తం బంద్ చేయలేం కదా, ముందు నుంచి నాన్ వెజ్ తింటాం కాబట్టి కొంచెం తక్కువ చేసాను. ఇది వేసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం సరిపడా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం సరిపడా. అలాగే బెల్లం వేసుకుందాం. ఇది వగరు అలా ఉంటుంది కదా, కొంచెం బెల్లం వేయాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా బెల్లం సరిపడా వేసుకున్నాం. కొత్తిమీర వేసుకుందాం కొంచెం. కొంచెం మరిగేటప్పుడు వేస్తే స్మెల్ బాగుంటుంది. ఇది కొద్దిసేపు మరగనివ్వాలి. 2 minutes 5 minutes ఈ రసం బాగా మరలింది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దామండి. ఇంకా మరిగిపోయింది. ఎస్, డిష్ అవుట్ చేసేద్దామండి. చేసేద్దాం. కొత్తిమీర వేసుకున్నామండి. రెడీ అయింది ఇమ్యూనిటీ బూస్టర్ ఉసిరికాయ రసం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూస్తున్నారు కదండి, ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తారు. మీరు ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఉసిరికాయ రసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, బెల్లం, ధనియాలు, మెంతులు, మిరియాలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు. ఉసిరికాయ రసం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఉసిరికాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి ముక్కలు, పసుపు వేసి మిక్సీ పట్టించిన ఉసిరి మిశ్రమం, ఉప్పు, బెల్లం, కొత్తిమీర వేసి బాగా మరిగించిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉసిరికాయ రసం రెడీ.